ఇవన్నీ అప్పుడు ఈ చెట్లను సైతం మేము పొలాలు ఎత్తుండే నిజ. ఇదంతా జామాయిల తోట ఉండే, దీన్ని తీశారు. అప్పుడు సారు లక్ష్మీనారాయణ సార్ ఉంటుండే. పోయేడున్నాయిగా, ఉన్నాయి మొగ్గలు నింపుతావే. రేపు సాయంత్రం అయితే ఎల్లుండి పొద్దునకి ఇస్తాయి. ఇదంతా అప్పుడు మేము ఎన్ని జామాయిల తోటలు ఇవి. ఇప్పుడు అన్ని జామాయిల చెట్లు, ఇద్దరు పిల్లలు. ఇది చిన్నప్పుడు చదువుకున్న స్కూల్, 5th వరకు స్కూల్ నుంచి మంచిగా డెవలప్ చేసిండ్రు స్కూల్ని. మేము ఉన్నప్పుడు ఇంత వాటరు ఎంత ఫెసిలిటీ లేకుండా, ఇది మేము చదువుకున్న స్కూల్. దీన్ని ఇప్పుడు మూసేసి ఇక ఇక్కడ బావి ఉంటుండే, బావి తీసేసిండ్రు. చిన్నప్పుడు మేము 5th వరకు చదువుకున్న స్కూల్. అందరం, మేము మా చెల్లెళ్ళు అందరం. తమ్ముడు ఒక్కడే వేరే ప్రైవేట్ స్కూల్లో చదివిండు, మేము మాత్రం ఇక్కడే. అది పాతగా అయిపోయిందని చెప్పేసి దీన్ని కట్టిర్రు కొత్తగా, మేము ఉన్నప్పుడే కట్టిర్రు. ఇక ఇక్కడ నేనైతే జామ చెట్లు నాడుతుండే ఈ ప్లేస్లో. ఇది కుంకుడు చెట్టు, దీన్ని మస్తు కుంకుడు పచ్చి కుంకుడు ఎలగొట్టి బురుగు తీస్తుండే మేమంతా మధ్యాహ్నం టైంలో ఆడుకుంటుంటే. ఇగో చిన్నప్పుడు ఇది గొడ్లకి ఇట్లా కట్టారన్న స్టేజ్, ఏమన్నా మీటింగ్స్ జరిగినప్పుడు స్టేజ్ ఉంటుండే, మీటింగ్స్ జరుగుతుండే. ఈ చెట్టు కింద అందరు పిల్లల్ని కూర్చోబెట్టుతుండే. ఈ స్కూల్కి సంబంధించిన ప్లేస్ మొత్తం ఇక్కడ నాటేస్తుండే. దీని వెనకనే మా నాన్నమ్మ వాళ్ళ పొలం ఉంటుండే. ఇది మా తాతయ్య ఈ స్కూల్కి ఈ ప్లేస్ ఇచ్చిండు, ఈ స్కూల్ వరకు ఇచ్చిండంట. నాన్న వాళ్ళు చెప్తుండే ఇది మందే అని. ఈ స్కూల్లోనే మేము అందరం చదువుకున్నాం. ఇది గొడ్ల ఆసుపత్రి ఉంటుండే. ఇప్పుడు ఇందులోనే స్కూలు, పంచాయతీ ఆఫీసు, గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నది ఊళ్ళకి సంబంధించినవి, బస్తీ దవాఖానా. ఇది మాత్రం పంచాయతీ ఆఫీసు. ఇక్కడ అంగన్వాడీ కూడా ఎన్ని పెట్టిర్రు ఇక్కడ, ఇన్ని. మనం ఉన్నప్పుడు స్కూలే ఉంటుండే. బాయి, ఇగో ఈ బాయినంతా ఊడిపోయారు.